హాయ్ ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? నేను బాగున్నా. నేనైతే సికింద్రాబాద్ ట్రైన్ ఎక్కా. నేనైతే షిరిడీకి వెళ్తున్నాం. ఇంకా నేను మా నాని, మా అమ్మ, మా డాడీ ఫ్యామిలీ వెళ్తున్నాం. నేనైతే ట్రైన్లో ఉన్నా, చాలా హ్యాపీగా ఉన్నా. నేను అంతా చూస్తున్నా. బయటంతా చెట్లు అన్నీ చాలా బాగున్నాయి. న్యూ అంతా చాలా అన్ని పొలాలు, అన్ని చెట్లు అన్నీ బాగున్నాయి గైస్. చాలా బాగా ఎంజాయ్ చేశాను ఫ్రెండ్స్. నేనైతే పైకి కనుక ఎక్కుతూనే ఉన్నా. నేను చాలా హ్యాపీగా ఉన్నా, ఆడుకుంటున్నా. కిందకి పైకి దీన్నైతే చాలా బాగా ఆడుకున్నా హ్యాపీగా. నేను చాలా కిందకి పైకి ఎక్కుతున్నా. నాకు ఒక ఫ్రెండ్ కదా, గర్ల్స్ ఫ్రెండ్ అయింది. కానీ చాలా బాగుంది. బయట చూస్తుంటే కొన్ని చూడంత పెద్దగా ఉంది. ఇంకా చెట్టులు, ఇంకా ఒక ట్రైన్ ట్రాక్ ఉంది కదా. చాలా హ్యాపీగా ఉన్నాను నేనైతే చాలా బాగుంది. మీరు కూడా షిరిడీకి వెళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ సబ్స్క్రైబ్. నాకు ఒక అన్న కూడా నాతో దోస్త్ అయ్యారు. ఇద్దరు ఫ్రెండ్ అయ్యారు. ఎంత ఈ కొన్న అయితే చాలా బాగుంది. ఎంత పెద్ద ఉందంటే ఆ చెట్లు కుబ్బా చూడండి ఎంత పెద్ద ఉంది. కొండ అటు సైడ్ ఉంటుంది, అంత బాగుంటుంది. అది ఆ కొండ వెనుక కొన్ని చెట్లు అక్కడిక్కడ కొన్ని ఉన్నాయి. ఇక నేను ఇలా ఊగుతున్నా. చాలా హ్యాపీ వేసింది అయితే నాకైతే. మళ్ళీ ఎక్కి మళ్ళీ కిందకి, మళ్ళీ ఇటు సైడ్ పైకి, మళ్ళీ కిందకి అవి ఇలా జంప్ చేస్తున్నా నేనైతే. ఇలా కడికి నైట్ అయితే నేను మొత్తం పడుకున్నా. మళ్ళీ మార్నింగ్ అయ్యాక నేను చాలా ఎక్సైట్ అయ్యా. నైట్ పడుకున్నప్పుడు అయితే నేనైతే ఎక్కడ పడుకున్నా అంటే ఇక్కడ కింద సైడ్లో మా నాన్న పక్కన పడుకున్నా. గిన్నెలు ఇలా వస్తా. ఇప్పుడైతే కిందకి దిగాను చూడండి. కిందకి దిగుతా, ఇంకోవైపు కాలేసి ఇంకోవైపు కాలేస్తా చూడండి. ఇలా అయితే దిగుతా. నేను చాలా ఆడుకున్నా ఆ ఫ్రెండ్తో. అటు జంప్ చేస్తున్నా. మా డాడీ, మా నాన్న అలా ఇది అడ్డు ఎంత బాగుందో. అబ్బ చూడండి, స్కై ఎంత బాగుంది, ఆకాశం. ఇదండి హ్యాపీనెస్. ఇకైతే న్యూస్ అంతా చాలా బాగుంది వెళ్తుండే. పైన చాలా అక్కడంతా వైట్గా కనిపిస్తుంది. మిర్రర్ సైడ్లో నేను పరుకుని చూస్తేనే అంత వరల్డ్ అంతా చాలా బాగుంది. చెట్లు పక్కన వస్తుంది.
చూస్తున్నా. బాగా వర్షం పడుతుంది. హితాంష్ గారి బదులు వాళ్ళ డాడీని నేను చెప్తున్నా వీడియోలో. వాళ్ళ నాని కూడా ఇక్కడ మాస్క్ పెట్టుకుని కూర్చుంది. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి హితాంష్ స్టోరీస్ అఫీషియల్ ఛానల్ని. ఓకే, థ్యాంక్ యూ. మేమైతే ట్రైన్ అయితే దిగేసాం, షిరిడి దగ్గర వచ్చేసాం. ఇదే మా ట్రైన్, షిరిడి ట్రైన్. నేనైతే వెళ్తున్నా. మేమైతే షిరిడి రూమ్కి వెళ్తున్నాం. రూమ్ చాలా బాగుంటుంది. ఆటోలో వెళ్తున్నాం. ఇప్పుడు మనం రూమ్లోనే వెళ్తున్నాం. నేనైతే స్టేషన్కి వచ్చా, షిరిడి స్టేషన్. రూమ్ అయితే వచ్చేసాం. రూమ్కి అయితే వచ్చేసాం. బెడ్రూమ్ చాలా బాగుంది. అయితే మా రూమ్ అయితే చాలా బాగుంది. 2 బెడ్స్ ఉన్నాయి. ఒకటి మా నాన్నకి సపరేట్గా, మా ముగ్గురికి అయితే ఇక్కడ ఇంకోటి బెడ్, ఇంకో బెడ్ మా ముగ్గురికి. అది ఒక బయట అదే విండో, ఏదేంది విండో, టీవీ, డోర్. ఇక్కడైతే వాష్రూమ్, ఇక్కడ అద్దం, బెడ్, ఇక ఏసీ. బెడ్, ఇంకో బెడ్, 2 బెడ్స్ ఉన్నాయి. మా అమ్మ ఫ్యాన్ చాలా బాగుంది, చాలా చల్లగా ఉంది. నేనైతే ఫ్రెష్ అయ్యి బాబా టెంపుల్కి వెళ్ళాము. ఇప్పుడు వెళ్తున్నాం. ఇదిగోండి వెళ్తున్నాం. ఇవి అయితే ఇప్పుడు స్టేర్స్. మన కింద అయితే భోజనం పెడతారు. రోజు మా డాడీ బాబా టెంపుల్కి అయితే వెళ్తున్నాం. దగ్గరే బాబా టెంపుల్ అయితే చాలా దగ్గరే, నడుచుకుని వెళ్ళాము. అయితే దగ్గరే, చాలా దగ్గర. ఇదిగోండి బాబా. ఇదిగోండి ఇక్కడ స్టేర్స్, ఇక్కడ కుర్చీలు ఉంటాయి. అక్కడ కూర్చొని తినాలి. ఇదిగోండి ఇక్కడ తినాలి. ఇగో ఇక్కడ ఇప్పుడు మేమైతే బాబా టెంపుల్కి వెళ్తున్నాం. మేము రోజు వస్తున్నాం. గోండి మా నాన్న. ఇదే మా రూమ్. ఫస్ట్ వంటలోనే ఉంటుంది. ఇదిగోండి ఇక్కడన్నీ నాని, మా నాన్న. ఇంకా బాగుంది, చెట్లు ఉన్నాయి అన్నీ. నేను, మా మమ్మీ. అయితే ఇప్పుడైతే మేము ఎక్కడున్నాం అనుకుంటున్నాం, షిరిడిలో వెళ్ళాం. షిరిడిలో అంతా ఉన్నాం. అంటే షాప్కి వచ్చాము. అయితే టీ తాగడానికి అయితే వచ్చాము. టీ తాగేసి అయితే బాబు ఊరికి వెళ్ళిపోదాం. మా డాడీ ఇదే అంతా. ఈ ఊరి పేరు అంటే, ఈ ఊరి పేరు షిరిడి. ఇదే బాబా రూట్. అలా వెళ్తే బాబా టెంపుల్ వస్తుంది. ఫుడ్ మేము అలా వెళ్తే బాబా ఊరు వస్తుంది. కొంచెం అంతే. మీకు ఒకటి కనిపిస్తుంది, ఒక టెంపుల్ పెద్దగా. కొంచెం హార్సెస్ అన్నీ ఉంటాయి. అన్నీ చాలా బాగుంటాయి. అన్నీ హార్స్ కాన్లు అన్నీ ఉంటాయి. ఇది కూడా
బాబా టెంపులే. మేమైతే ఇక్కడ పైన ఒక బుట్టు పెట్టుకున్నాం. అదుగుంది బాబా. ఒక అంకుల్ బుట్టు పెట్టారు. ఓకే, చూపిస్తున్నానండి. ఇదిగోండి బుట్టు పెడుతున్నారు కదా అంకుల్. ఇప్పుడు నాకు కూడా పెడతాను చూడండి. ఇదిగోండి నేనే. అదే గైస్ ఆ బుట్టు అయితే మా మమ్మీ కూడా వేసుకుంది. అందరం వేసుకున్నాం. మేమైతే షాప్కి అన్నీ వచ్చాం. ఇక్కడ అన్ని షాపులు అన్నీ ఉన్నాయి. ఇక్కడ అన్ని షాపులు. ఇదిగోండి ఈ పక్కన ఇక్కడ హార్సెస్ కనిపిస్తాయి. ఇదిగోండి ఇదే బాబా టెంపుల్. ఇది కొంచెం ముందుకెళ్తే మీకు అర్థమవుతుంది. హార్సెస్ అన్నీ ఉంటాయి గైస్. హార్సెస్ అన్నీ ఉంటాయి. ఇంకొక హార్సెస్ కొంచెం ముందుకెళ్తే బాబా టెంపుల్ వస్తుంది. అదే చాలా దగ్గర, పక్కనే ఉన్నాం. ఇక్కడ చాలా హార్సెస్ ఉన్నాయి. నేను మా మమ్మీ నేను కూడా వస్తా చూడండి. ఇదిగోండి బాబా టెంపుల్. ఇదిగోండి మేమైతే బాబా టెంపుల్కి, ఇక్కడైతే బాబా టెంపుల్ ఉంది కదా, ఆ బాబా టెంపుల్ అది. అండి ఇదే బాబా టెంపుల్. నేను చూడండి అయితే ఇక్కడ ఆర్మీలు ఉన్నారు. ఆర్మీ అయితే ఆర్మీ అంట. ఇదిగోండి ఈ టెంపుల్ పేరు అయితే ద్వారకా మహి. ఇది ద్వారకా మహి. లోపల బాబా ఉంటారు. ఇదిగోండి ఇక్కడ బాబా పెద్ద బతుకుంది. బాబా సాయిబాబా. ఇక్కడైతే వాటర్, ఇక్కడైతే న్యూ అంతా చాలా బాగుంటుంది. సూపర్. ఆ బాబాను చూస్తుంది, చాలా బాగుంది. మేమైతే ఈ లోపలికంతా చాలా వెళ్ళాం. చాలా బాగుంది. మేమైతే ఫోటోలు కూడా దిగాము. ఆ డాడీ కూడా ఫోటోలు అన్నీ తీశారు, వీడియోలు అన్నీ తీశారు. చాలామంది తీశారు. చాలా 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 బాగుంది. ఇక్కడ ఈ వెనకాల
ఇంకొక బాబా ఉంటారు, ఒక చిన్న బాబా ఉంటారు. అన్ని ఫ్లవర్స్. ఇదిగోండి ఇక్కడ పక్కన ఒక పార్క్ ఉంటుంది. పార్క్ నేనైతే ఆ పార్క్లో నేనైతే చాలా బాగా ఇదిగోండి బాబా. ఇక్కడ ఒక ఫోటో కనిపిస్తుంది కదా, ఇక్కడ బాబా ఉన్నారు. ఒక మనిషిని ఒక హెల్ప్ చేస్తున్నారు. మా నాన్న అయితే దండం పెట్టుకుంటుంది. దగ్గర నుంచి చూసుకోండి. ఇదే అన్నాను నేను, చిన్న బాబా. ఇక్కడ ఒక బాబా, చిన్న బాబా ఉంది. ఇక్కడేమో బాబా ఉన్నారు. ఇదిగోండి పార్క్. ఇప్పుడైతే నేను ఇది ఎక్కుతా, చూడండి మీరు ఎలా ఎక్కుతాను. ఇప్పుడు లాస్ట్లో ఒకటి చూపించాక చూడండి, ఒక కాలేసి ఇలా చూస్తున్నా. లాస్ట్కి కొంచెం అయిపోయా. అంతే, అయిపోయింది, ఫినిష్. అయితే నేను ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను స్లైడ్ ఎక్కుతా. నో కొన్ని కదా అన్నీ ఎక్కకూడదు. జస్ట్ అక్కడ నుంచో. ఇక్కడ అన్ని డక్కులు ఇలా తెగుండి, డక్ అన్ని ఇలా ఇది ఒక పైపు, ఇది ఒక్క వైపు, రెండు ఇక్కడ డక్స్ పెట్టారు. మేమైతే ఇద్దరైతే ఫోటో తీసుకున్నాం, ముగ్గురం. నేనైతే వాచ్ కొనుక్కున్నా. నేనైతే షిరిడీలో వాచ్, కీ చైన్, ఇంకా రింగ్, ఇంకా హార్స్ కరెక్క, క్యామిల్, స్పెట్స్ ఎన్నుంటే 6. ఇదిగోని బాబా ఫొటోస్, బాబా బొమ్మలు చాలా బాగున్నాయి. ఇక్కడ ఫొటోస్ కూడా ఉన్నాయి, చూడండి ఎంత బాగున్నాయి. అదిగోండి ఫోటోలు ఎంత బాగున్నాయి. నేనైతే చూస్తే షాక్ అయిపోయినా. కొన్ని ఎన్ని అంతా చాలా బాగుంది. చాలా షాప్స్ ఉంటాయి, చాలా షాప్స్ ఉంటాయి. అన్నీ చాలా బాగున్నాయి. కొన్ని బాబా ఫొటోస్ అన్నీ. నేనైతే వాచ్ కొనుక్కున్నా. నాకన్నా కదా ఈ వాచ్ అయితే కొనుక్కున్నా. నాకు అయితే చాలా బాగుంది వాచ్ అయితే. నేను ఇంకా వారి కీ చైన్ కొనుక్కున్నా. అది ఎక్కడ దొరకలేదు గైస్, ఒక్క దొరికింది ఇక్కడ.
అన్ని షాపులు ఉంటాయంటే బాబా ఫొటోస్ బాబా బొమ్మలు అన్నీ రకాలు ఉంటాయి. రింగ్స్ అన్నీ, జ్యువెలరీ, గాజులు అన్నీ చాలా ఉంటాయి. ఇంకా వాచెస్, రింగ్స్, కీ చైన్, స్పెట్స్, కీ చైన్స్, అన్నీ స్నాక్స్ అన్నీ చాలా ఉంటాయి. స్వీట్ ఉంటాయి. ఇదిగోండి, నేనైతే వాచ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. నాన్న ఒక వాచ్ కొనుక్కున్నది. అది చూడండి ఎన్ని బాబాలు ఉన్నారు. అసలు బాబాలు ఒకరింత పెద్ద ఉన్నారు బాబా. చూడండి ఇంకా ఇక పైన అయితే బాబాది మ్యూజియం ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ బాబా అన్నీ ఏదో కుక్ చేస్తున్నారు. బాబా చాలా ఫోటోలు ఉంటాయి. ఇదిగోండి బాబా ఉన్నారు. ఇదిగోండి నేనైతే ఇక్కడ ఉన్నా. ఆవు, ఒక చిన్న ఆవు, బేబీ ఆవు ఉంది. ఇదిగోండి ఇక్కడ ఇదిగోండి బాబా. చూడండి ఉన్నారు బాబా. ఇదిగోండి ఇక్కడ ఒక బాబా. చాలా బాబాలు ఉన్నారు. చూడండి లోపల ఎన్ని ఫొటోస్ ఉంటాయి తెలుసా. నేనైతే ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి మా మమ్మీ నాని వెళ్ళరు. ఇద్దరే వెళ్ళరు. ఎందుకంటే నేను రాలేదు. నేను చాలా టైర్డ్ అయిపోయినా. అంతా తిరిగి నేను అందుకే మా డాడీ రెడీ అయిపోయారు. కానీ నా కోసం ఇట్లా మా రూమ్లో ఉన్నారు. ఇవ్వండి ఇద్దరు వెళ్ళారు. అప్పుడైతే బాబాకి అయితే స్నానం చేయించారు. అయితే బాబా భోజనం ఫ్రీ ప్రసాదంలో రోజు పెడతారు. రోజు ఎర్లీ మార్నింగ్ మేమైతే ఈరోజు అయితే తిన్నాం. మేమైతే వెళ్ళి భోజనం తినేసి మళ్ళీ వచ్చేసి అప్పుడైతే మళ్ళీ ఇంకొక వెళ్ళాం. వ్యాన్ ఎక్కాము. మేమైతే వ్యాన్లో ఎక్కడికి వెళ్ళాం తెలుసా. ఇదిగోండి ఇక్కడ బాబా చూడండి చాలా కుకింగ్ చేస్తున్నారు. ఇక్కడ పెద్ద సూపర్ ఇదిగోండి ఇక్కడ కింద గురించి ఇక్కడ భోజనం పెడతారు. ఈ లోపల భోజనములు అన్ని పెడతారు. అయితే టికెట్ ఫ్రీ అయితే ఇదిగోండి బాబా ఫోటో. ఇలా వెళ్తే మనకైతే అన్ని చైర్స్ అన్నీ ఉంటాయి. అక్కడే మేము ఇదిగోండి మనకైతే ఫుడ్ అయితే మనకి సూపర్ చాలా బాగుంది. ఫుడ్ అయితే చాలా బాగుంటుంది. ఇదిగోండి మా నాని ఇంకా నేను, మా మమ్మీ, మా డాడీ
డాడీ అటు సైడ్ ఉన్నారు. హ్యాపీ గణేష్ చవితికి చెప్తున్నా. ఇదిగోండి ఫస్ట్ స్వీట్స్ ఇస్తారు దానికి 1 by 1. తర్వాత అయితే రైస్ ఇస్తారు. రైస్ నాకైతే స్వీట్ వేసారు. మా మమ్మీ కూడా వేసింది, మా నాన్న కూడా ఎక్స్ట్రా వేసేసింది. నెక్స్ట్ కర్రీస్, కర్రీ అదిగోండి రసం, సాంబార్, చాలా బాగుంది టేస్ట్. స్వీట్ కర్రీ చాలా బాగుంది. మీరు వచ్చినప్పుడు ఈ అన్నం ఖచ్చితంగా ట్రై చేయండి. అన్నం చాలా బాగుంటుంది. ఇదిగోండి అన్నారు కదా, ఇదిగోండి. ఇప్పుడైతే ఏం పెడతారని తెలుసా? చపాతీ పెడతారు. నేను ఎప్పుడే స్టార్ట్ చేసా. ఇదిగోండి చపాతీ వేసారు. ఇదిగోండి నేను తినేసి వెళ్ళిపోతున్నాం. మేమైతే వెళ్తున్నాం ఇప్పుడు. నెక్స్ట్ ఆట గురించి మాట్లాడుకున్నాం. సంగనంపూర్ వెళ్ళాము ఆటోలో. అయితే సన్ దేవుడికి గుడికి వెళ్తున్నాం. మా మమ్మీ అయితే ఫోటో తీసుకుంది. నేనైతే ఉయ్యాల ఊగుతున్నా. మేమైతే మేము వ్యాన్లో వెళ్ళేటప్పుడు ఇలా జ్యూస్ ఒకటి తాగాము. అప్పుడు మేమైతే ఉయ్యాల ఊగాం. ఇదిగోండి సరుకు రసం అయితే తాగాము. చాలా టేస్ట్ చాలా బాగుంది. ఇదిగోండి సరుకు రసం. ఇప్పుడైతే మా మమ్మీ ఊగుతూ తాగుతుంది.
మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము. మేము అక్కడికి వెళ్ళడానికి కొంచెం టైం పడుతుంది, చాలా దూరం గైస్. 1 అవర్ అవుతుంది. మా డాడీ గారు ఊగారు. మా డాడీ ఎంత హైట్ ఎగరారంటే మా మమ్మీ దగ్గరికి వచ్చేసింది. నేను కదా నేను ఎత్తు, దీని పేరు. ఈ ఎత్తు ఇలా తిరిగితే చిలకరసం వస్తుంది, డూస్ అని వస్తుంది. ఇదిగోండి ఇక్కడ అయితే శని టెంపుల్. నేను మా డాడీ అక్కడ ఉన్నాము. అదిగోండి మీకు కనిపిస్తున్నాం కదా. మేమైతే కాలు కరుకుంటున్నాము, అయితే అక్కడ కూర్చొని తింటున్నాం. నేనైతే ఇప్పుడు అంకుల్కి 5 రూపీస్ కాయిన్ ఇచ్చా. ఇప్పుడు నేనైతే మిల్క్ తాగుతున్నా. మేమైతే మళ్ళీ బాబా గురికి అయితే వచ్చాము. ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ బాబా గురికి వచ్చాము. ఇదిగోని ఇక్కడైతే నేనైతే మిల్క్ తీసుకున్నా. మా మమ్మీ అయితే కాఫీ, మా డాడీ గారు కాఫీ, మా నాన్న గారు కాఫీ అయితే 3 రూపీస్, టీ అయితే 2 రూపీస్, వాటర్ బాటిల్ అయితే 10 రూపీస్. ఆ రోజు అయితే వినాయక చవితి. ఇక్కడైతే గణేష్ పెట్టారు, చాలా బాగున్నారు. పైన చాలా 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 బాగుంది. అన్ని ఫ్లేవర్స్ అన్నీ. నేనైతే దండం కూడా పెట్టుకున్నా. బుద్ధిగా ఉన్నారు. మా మమ్మీ డాడీ అయితే బయట అయితే కూర్చున్నారు. ఇదంతా మా మమ్మీ నేను తీసా. నేనైతే వీడియో తీసేది, నా వీడియో ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి. ఎలా ఉంది టేస్ట్? ఏంటది నువ్వు తాగేది? లెమన్ సోడానా? ఈ ప్రోమో కనెక్ట్ అయితే ఈ బుట్టంతా 10 రూపీస్, 100 రూపీస్. అన్ని కాయలంతా చాలా బాగున్నాయి.
टोटल कितना रहता है? 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 పెద్ద పెద్దగా ఉన్నాయి. 110కి ఇస్తారంట లాస్ట్. ఇదిగోండి ఇక్కడ జాంకాయలు కదా. भैया कितना? 100 100కి 4 नहीं देते. సేమ్ ఈ జాంకాయ కూర. 2 मार्जिन 3 दे दो कवर में. और एक कवर में डाल कर देता ना. अजय तो 20 रुपए देना. 20 रुपए కవర్. మొత్తం 100కి 3 సెట్లు వచ్చినాయి. దగ్గర దగ్గర ఒక 50 కాయలు పైన ఉన్నాయి. 60 కాయలు ఉంటాయి దగ్గర దగ్గర. टोटल 60 पीस रहता है ना. 9 पीस 1 सेट. हाँ 1 सेट. దగ్గర దగ్గర 40 ఉంటాయండి. 40 పీసులు ఉంటాయి దగ్గర దగ్గర. 100 రూపీస్. ఇదైతే చాలా బాగుంది. నాకు చాలా బాగా నచ్చింది. ఈ డిష్ అయితే చాలా సూపర్, చాలా బాగుంది. చాలా చాలా బాగుంది. నేను ఒకసారి వేసుకున్నా. అందుకని అన్ని పెద్దవి చిన్నవి చాలా సూపర్ సూపర్. ఇప్పుడు నేనైతే డ్రెస్ వేసుకున్నా. ఇదిగోండి నేనైతే డ్రెస్ వేసుకున్నా. చాలా బాగుంది. చాలా 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 బాగుంది. థ్యాంక్ యూ. ఈ డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఆనంద సాయ రెసిడెన్స్ అండి యాక్చువల్గా పేరు. ఆనంద ఆశ్రమ రెసిడెన్స్ అని ఉంది. ఈ కాంటాక్ట్ నెంబర్ కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తాను. మీరు కావాలంటే ఒక్కసారి నోట్ చేసుకుని ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. వీళ్ళది ప్రాపర్ యాక్చువల్గా భీమవరం అండి. టేస్ట్ అన్నీ బాగుంటాయి. మీకు ఫుడ్ కూడా అన్నీ ఆంధ్ర స్టైల్లో ఉంటాయి. మన ఆంధ్ర తెలంగాణ వాళ్ళు ఎవరైనా అందరూ ఇక్కడికి రావచ్చు. ఇది ఎంట్రన్స్ ఆఫీస్, ఇది రిసెప్షన్. ఇది వీళ్ళ దగ్గర ఉండే ఫెసిలిటీస్. ఇది ఆనంద సాయి ఆశ్రమం. ఇది వీళ్ళ దగ్గర నాసిక్ వెళ్ళడానికి, ఔరంగాబాద్ దర్శనానికి, మళ్ళీ ముంబై దర్శనానికి, ఇవన్నిటికి వీళ్ళ దగ్గర వెహికల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. లోపలే ఉన్న కొన్ని సిద్ధి సాయిబాబా బొమ్మలు కూడా మీకు కావాలంటే కొనుక్కోవచ్చు. ఆనంద్ సాయి చారిటబుల్ ట్రస్ట్ ఫ్రమ్ షిరిడి అనే హెడ్ ఆఫీస్ భీమవరంలో ఉంటుంది. ఇక్కడ మధ్యాహ్నం సాయంత్రం అన్నదానం కూడా జరుగుతూ ఉంటుంది. రీజనబుల్ ప్రైస్లో రూములు కూడా ఉంటాయి పైన. హాల్లో టోటల్ 30 రూమ్స్ ఉన్నాయి. డబుల్ బెడ్, ట్రిపుల్ బెడ్, 4 బెడ్ అని. డబుల్ బెడ్ వచ్చేసి మీకు నాన్ ఏసీ 800, ట్రిపుల్ బెడ్ వచ్చేసి 1000 అండ్ 4 బెడ్ వచ్చేసి 1200 పడుతుంది. అదే ఒకవేళ ఏసీ కావాల్స్తే ఈచ్ రూమ్ 400 ఎక్స్ట్రా పేమెంట్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఇదైతే 4 కాట్ అండి. ఇది 4 పడుకోవచ్చు ఇందులో అయితే. ఇది విత్ ఏసీ కదండి, ఏసీ రూమ్. ఇదైతే ఎంత అవుతుందండి ఇట్లా అయితే? 400 ఎక్స్ట్రా. వాష్రూమ్స్ అయితే ఉన్నాయి.
ఇట్లా నాన్ ఏసీ అయితే 1200, ఏసీ కావాలంటే 400 రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది మళ్ళీ. ఇది 3 cot బెడ్రూమ్. ఇది ఇన్ కేస్ మీకు ఇది కావాలనుకుంటే 3 cot ఇది. చూడండి ఎంత నీట్గా ఉన్నాయో. ఇక్కడ విండో వ్యూ కూడా చూపిస్తాను మీకు. మొత్తం అంతా గ్రీనరీ ఉంటుంది, చాలా బాగుంటుంది. మీకు ఎవరికైనా ఇమ్మీడియట్గా రూమ్ కావాలి అనుకుంటే మేము ఇచ్చే కింద నెంబర్కి కాల్ చేయండి తప్పకుండా. ఇంకోటి ఏంటంటే వీళ్ళ దగ్గర షిరిడీలో వెట్ అండ్ జాయ్ ఇది ఒకటి ఉంది, వాటర్ పార్క్ ఉంది షిరిడీలో. ఇది వీళ్ళ దగ్గర డిస్కౌంట్ కూపన్స్ కూడా ఉంటాయి వీళ్ళ దగ్గరే. వీళ్ళు కావాలంటే వెహికల్ కూడా ప్రొవైడ్ చేస్తారు మీకు. అండ్ సాయి ట్రీట్ అని థీమ్ పార్క్ షిరిడీది ఉంది ఇక్కడ. దీనికి కూడా వీళ్ళు వెహికల్ ప్రొవైడ్ చేస్తారు. మీరు షిరిడీ ఒకరోజు ప్లాన్ చేసుకుంటే, దీనికోసం ఒకరోజు మీరు సెపరేట్గా ప్లాన్ చేసుకుంటే ఇవి కూడా ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇది చాలా బాగుంటుంది వాటర్ పార్క్ ఇది. మిమ్మల్ని షిరిడీ నుంచి రిటర్న్ బ్యాక్ హైదరాబాద్కి వచ్చేస్తున్నాం, చూపిస్తున్నా. షిరిడీ బాయ్ చెప్తున్నా. డాడీ గారు షిరిడీ బాయ్ చెప్తున్నారు. హైదరాబాద్ మళ్ళీ వచ్చేస్తున్నాం. బై షిరిడీ. మళ్ళీ మేమైతే హైదరాబాద్కి వచ్చేస్తున్నాము. ఈ అంకుల్ అయితే నాకు 100 వరకు 1 to 100 ఉంటుంది కదా. ఇప్పుడు 100 to 1 6 ఉన్నారు. కొంచెం కన్ఫ్యూజన్ కావాలి అయ్యా. నేను అది బ్యాక్ వస్తే టాలెంటెడ్ కొంచెం బాగా వస్తుంది, చాలా బాగా వస్తుంది. అయితే బాగానే నచ్చుతా. కొంచెం కన్ఫ్యూజన్ అయ్యా. చూడండి, సూపర్, చాలా బాగుంది. మళ్ళీ హైదరాబాద్ నుంచి ఇలా ఉంది గైస్. నా వీడియో అయితే మీకు నచ్చినట్టే లైక్, షేర్, సబ్స్క్రైబ్. నేను ఇలానే సపోర్ట్ చేస్తున్నాను. అది చాలా మీరు సరే. బాయ్ గాయ్స్, బాయ్.